అతి పరిశుద్ధ నామానికి స్తోత్రము మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయమందు మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు మనతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఈ సహవాస ప్రార్థన కూటంలో పాల్గొన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రత్యేకంగా ఈ కూడికలో దైవ సందేశాన్ని పంచుకోవడానికి వివిధ ప్రాంతములలోనూ వివిధ జిల్లాల్లోనూ మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలలోనూ వాడబడుతున్న దైవజనుడు మరి శామ్యుల్ కరుణాకరయ్య గారు ఉన్నారు. వారు షామీర్పేట గ్రామంలో జనగామ పట్టణంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ సమయాన్ని ప్రభు పేరిట వారికి ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి అందరం కూడా వెల్కమ్ చెప్దాం. మరి అన్నయ్య గారు ముందుకు వచ్చి దైవ సందేశాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట ఈ సమయాన్ని అయ్య గారికి ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. Greetings to you in the precious name of Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు పలుకుతూ ఉన్నాం. First of all, I give thanks to the Lord for giving me such a wonderful opportunity to share the word of God. మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మంచి అవకాశాన్ని వాక్యం పంచుకోవడానికి దేవుడు చూపిన ఈ కృపను బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. And thank you Pastor Prabhakar who was helping me in my ministry, and he was like my co-brother, and he's working hard and making possibility of the meetings. ఈ సమయంలో రెండవదిగా నా సహోదరుడు తమ్ముడు మరి పాస్టర్ ప్రభాకర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తను ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ఈ మీటింగ్స్కి రావడం, నా యొక్క పరిచర్యలో నాతో సహోదరుడిగా ఉంటూ సహకరిస్తున్న తమ్మునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. And while we are talking about this meeting, and we were planning for many days, ఈ మీటింగ్ కొరకు, ఈ కూడిక కొరకు మేము చాలా దినాల నుంచి ప్రార్థిస్తూ ఉన్నాం. but God has enabled us this day to come over you and to share the word of God. ఈ సమయంలో దేవుడు ఈ రోజు అవకాశం ఇచ్చాడు మీ ముందుకు రావడానికి, ఈ విధంగా వాక్యం పంచుకోవడానికి. And I believe God is going to speak to us. నేను నమ్ముతున్నాను దేవుడు మనందరితో మాట్లాడనయ్యున్నాడు. So God has a great plan about our life. ఈ సమయంలో దేవుడు మనందరి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. So when people were worshiping the Lord, ఈ సమయంలో మీరందరూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు I see the people came with the heavy burden in their heart. ఎప్పుడైతే మీరు ఆరాధన చేస్తున్నారో నేను ఒకటి గమనించగలిగినాను. మరి అందరూ కూడా హృదయ భారముతో, హృదయ వేదనతో వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాను. And something seeking from the Lord. మీరు ప్రభువు నుండి ఏదో ఒకటి వెతుకుతున్నట్టుగా నేను గమనించాను. And you were asking for God help. మీరు దేవుని సహాయం కోసము అడుగుతున్నారు. Yes, I believe that God is going to help you. నేను నమ్ముతున్నాను మీరు దేనికోసమైతే వెతుకుతున్నారో, దేనికోసమైతే దేవుని అడుగుతున్నారో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని విశ్వసిస్తూ ఉన్నాను. The prayer we are going to pray, whatever your prayers you have been done here, is going to answer for your prayers. నువ్వు ఏ దేనికోసమైతే ప్రార్థన చేసావో, దేనికోసమైతే దేవుని అడుగుతున్నావో, మేము కూడా మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు తప్పకుండా అట్టి కార్యాన్ని చేయబోతున్నాడు. The great things God is going to do. ఆ గొప్ప కార్యాన్ని దేవుడు మీకోసం చేయబోతూ ఉన్నాడు. For human beings may not be possible, but with God everything is possible. మనుషులతో సాధ్యం కాదు కానీ దేవునితో సమస్యము సాధ్యమవుతూ ఉంది. Because he is the creator. ఎందుకనగా ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. And he has created us with his own image. ఆయన మనలను తన స్వరూపమందు నిర్మించుకున్నాడు గనుక When we are talking about this fellowship, ఎప్పుడైతే ఈ యొక్క సహవాసం గురించి మాట్లాడుతూ ఉన్నామో, and we planned many times, ఈ కూడిక కోసం, ఈ సహవాసం కోసం మేము చాలా సార్లు ప్రణాళిక చేశాము, మాట్లాడుకున్నాం. and we decided even times also, చాలా సార్లు మేము దీనికోసం సమయాన్ని కూడా కేటాయించుకున్నాం. but it's never been success. ఆ సమయంలో మేము అనుకున్న సమయానికి ఇది చేయలేకపోయాము. But this is the right time. God has appointed time. We are here. మేము అనుకున్న సమయంలో జరగలేకపోయింది కానీ ఈ రోజు జరుగుతుంది. ఎందుకనగా దేవుడు ఈ సమయాన్ని ఏర్పరిచి ఉన్నాడు కనుక మేము ఇక్కడ ఉన్నాం. Because he wants to speak to you. ఎందుకనగా దేవుడు మీతో మాట్లాడనై ఉన్నాడు కనుక. And before I am coming to this prayer, నేను ఈ యొక్క మీటింగ్ కి, ఈ ప్రార్థన కూడికకు రావడానికంటే ముందు
while I was praying in the morning prayer, నేను ఉదయ కాలంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు my prayer team was praying with us. నాతో పాటు నా ప్రార్థన సహవాసం ఉదయ కాలంలో మాకు ప్రేయర్ టీం ఉంటుంది, దాంతో కలిసి ప్రార్థన చేస్తున్నాను ఆ టీంతో కలిసి. Even Pastor Prabhakar was with us. ఆ మార్నింగ్ ప్రేయర్ టీమ్ లో కూడా సహోదరుడు ప్రభాకర్ కూడా మాతో ఉంటాడు. Even our rural ministry prayer team also praying. రూరల్ మినిస్ట్రీ గ్రామీణ పరిచర్య సహవాసం కూడా ఒకటి ఉంది, వారితో కలిసి కూడా మేము ఉదయకాల ప్రార్థనలో ఉంటాం. So while I was praying and asking God for help, God has revealed me a great thing which I am going to deliver you now. నేను ఈ రెండు ప్రార్థన గుంపులతో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఈ కూడికలో నేను ఏం మాట్లాడాలని దేవుని అడుగుతున్నప్పుడు నాతో పాటు ప్రార్థనా పరులు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా హృదయంలో ఈ విషయాన్ని బయలుపరిచాడు. Let's read the book of Jeremiah chapter 18 verse 1 to 6. We are going to meditate now. ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన దైవ సందేశం ఏంటిదనగా దేవుడు నాకు బయలుపరిచిన సత్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి అందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. I request my pastor will read in Telugu and then we'll go forward. దయచేసి నేను సహోదరు పాస్టర్ గారిని అడుగుతున్నాను చదవవలసిందిగా. నేను మీ అందరి కోసం చదువుతాను, మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దయచేసి ఇర్మియా ప్రవక్త తెలుసు కదా మనకు, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చదువుకుందాం. 1 నుంచి 6 వచనాలు మీకోసం చదివి వినిపిస్తాను. I think everybody have the Bible. అనుకుంటున్నాను మీ అందరి దగ్గర బైబిల్ ఉంది కదా? Yes. Those who are watching and those who are hearing, I request open your Bible and read with our pastor who is reading in Telugu, and perfectly you can understand what God want to reveal us. దయచేసి ఎవరు కూడా బైబిల్ చూడకుండా ఉండకూడదు. దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కానీ వింటున్న మీరు కూడా మీ యొక్క బైబిల్ను తెరిచి దయచేసి చదువుతున్నప్పుడు మీరు తెలుగులో చదవండి, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో చదవండి, కానీ మీరు చదవడం తప్పనిసరి అని కోరుతూ ఉన్నాను. ఒకసారి నేను చదువుతున్నప్పుడు మీరు నాతో కూడా చదివి ఏకీభవించండి. So over to our pastor. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. 3వ వచనం, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. 5వ వచనం, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. చదవబడిన వాక్యము దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. Thank you my dear pastor. Thank you for reading. ఈ వాక్యాన్ని చదివిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father God, we come into your presence. మా ప్రభువా, మా దేవా, నీ సన్నిధిలో మేమందరం వచ్చి ఉన్నాము. Lord, we ask your help. అయ్యా, ఈ సమయంలో నీ సహాయాన్ని మేము కోరుతూ ఉన్నాము. Lord, whatever the words you kept in my heart, అయ్యా, నా హృదయంలో ఏ మాటలైతే మీరు పెట్టారో speak to your children. దయచేసి నీ పిల్లల చేత మీరు మాట్లాడండి. Speak to them, Lord. అయ్యా, వారితో మీరు మాట్లాడండి. And reveal your word. అయ్యా, నీ వాక్యం యొక్క ప్రత్యక్షతను బయలుపరచండి. Without your mercy I am nothing, Lord. అయ్యా, నీ యొక్క కృప లేకుండా నేను ఏమి చేయలేను తండ్రి. By your grace and mercy, Lord, I am able to preach your Lord. అయ్యా, నీ కృప చేత నీ దయ చేత మాత్రమే నేను వాక్యము బోధించగలను గనుక మీరే సహాయం చేయండి. I submit myself into thy hand. అయ్యా, నన్ను నేను నీకు సమర్పించుకుంటూ I submit my brother into your hand. అయ్యా, నా యొక్క సహోదరుడు ప్రభాకర్ని కూడా నీ చేతులకు సమర్పించుకుంటూ We ask in the name of Lord and Savior Jesus. యేసు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. Listen to me, everyone. దయచేసి అందరూ కూడా నేను చెప్పేది వినండి. Very important thing I want to speak to you all. నేను ఒక ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడబోతూ ఉన్నాను. The verse 6 says like this. 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. He says, you are in my hand. మీరు నా చేతిలో ఉన్నారు. This is a
beautiful word. ఇది చాలా సంతోషకరమైన మాట. This is the word God has spoken me in the morning. ఈ రోజు ఉదయకాల సమయమున దేవుడు నాతో మాట్లాడిన మాట. He said, Samuel, you are in my hand. సమూయేలు నీవు నా చేతిలో ఉన్నావు అంటున్నాడు. He says, Prabhakar, you are in my hand. ప్రభాకరు నీవు నా చేతిలో ఉన్నావు అంటున్నాడు He దేవుడు. says to you, my brothers and sister, you are in my hand. ఎక్కడ కూర్చున్న నా సహోదరి సహోదరులారా మీరు కూడా దేవుని చేతిలో ఉన్నారని దేవుడు అంటున్నాడు. And God want to save you, and God want to made you with his own intention. He want to make perfectly. దేవుడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీ అందరితో కూడా అంటున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు కనుక నా యొక్క యుక్తమైన ఆలోచనను బట్టి మిమ్మలను నిర్మించుకుంటానంటూ ఉన్నాడు. What a beautiful word. ఎంత అద్భుతమైన మాట. He says, my daughter, you are in my hand. నా ప్రియమైన కుమార్తె నువ్వు నా చేతిలో ఉన్నావు. My son, you are in my hand. నా కుమారుడా నువ్వు నా చేతిలో ఉన్నావు. Do you know that how the potter was made the pot with his own hand? I'm going to make you with perfectly with my own hand. కుమ్మరి ఏ విధంగానైతే తన చేతులతో ఒక మట్టి కుండను నిర్మించుతున్నాడో తయారు చేస్తున్నాడో అదే విధంగా నేను మిమ్ములను తయారు చేస్తానంటున్నాడు. You say we feel many times I'm alone. మీరు చాలాసార్లు మనం అనుకుంటాం నేను ఒంటరిగా ఉన్నాను. I don't know, no one is coming to help me. నాకు ఎవరు నా యొద్దకు రావడం లేదు, ఎవరు నాకు సహాయం చేయలేడం అని Nobody అనుకుంటాం. is helping me financially. నాకు ఆర్థికపరమైన సహాయం ఎవరు చేయడం లేదని, No one is helping physically. నాకు ఎవరు కూడా మరి శారీరక సమయమైన ఆ విషయాలలో కూడా ఎవరు తలదూచుకొని సహాయం చేయడం లేదు No అనుకుంటున్నాను. one is supporting me. నన్ను ఎవరు కూడా ఆదరించడం లేదని Even my children was not supporting me. నా పిల్లలు నాకు సహాయం చేయడం లేదని, Even my wife is not supporting me. కొన్నిసార్లు నా భార్య నాకు సహాయం చేయడం లేదని We may feel like this many times. ఈ విధంగా మనం అనుకుంటూ ఉంటాం. That means you're forgetting that you are in the hand of God. ఒకటి విషయం నువ్వు మర్చిపోతున్న ఏంటో తెలుసా, నీవు దేవుని చేతిలో ఉన్నావనే విషయం. Jesus says, God says, you're in my hand. దేవుడు అంటున్నాడు నీవు నా చేతిలో ఉన్నావు. When you are in the hand of the Lord, నీవు దేవుని చేతిలో ఉన్నావు. God will reveal a mystery, the secret things God will reveal. ఈ దేవుని చేతిలో నీవు ఉన్నావు కనుక దేవుడు రహస్యమైనవి ఆశ్చర్యమైనవి నీకు బయలుపరుస్తాడు. You see, the pastors are forgetting that they are in the hand of God. They are forgetting. ఈ సమయంలో పాస్టర్ మీరు మర్చిపోతున్నారేమో కానీ పాస్టర్ దేవుని చేతిలో ఉన్నారు. You are in the hand of God. నీవు దేవుని చేతిలో They ఉన్నావు. said that our church is not going. Our church is not going. People are not coming. Why? God left me. God is thrown me out. They feel like that. పాస్టర్స్ కూడా కొన్నిసార్లు సంఘస్థులు రావడం లేదు, సంఘస్థులు సహకరించడం లేదని బాధపడుతున్నారేమో కానీ సేవకులైన మీరు కూడా దేవుని చేతిలో ఉన్నారు. Even many times I thought like that. నేను కూడా చాలా సార్లు అలాంటి పరిస్థితి కూడా వెళ్ళాను. I never blaming anyone. నేను ఎవరిని మరి నిందించడం లేదండి. But only I am telling that God told me that day, Samuel, you are in my hand. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటనగా, శామ్యూల్ కరుణాకర్ గారు మీరు నా చేతిలో ఉన్నారు. He says, church is in my hand. దేవుడు అంటున్నాడు సంఘము నా చేతిలో ఉంది. Why you worry? నువ్వెందుకు బాధపడుతున్నావు? Why you are depressed? నువ్వెందుకు చింతిస్తున్నావు? ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? God says you are in my hand. నీవు నా చేతిలో ఉన్నావని దేవుడు అంటూ ఉన్నాడు. You know, one day I was walking in the road. నేను ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. That is a morning walk I was going. నేను సాధారణంగా ప్రతిరోజు వ్యాయామంకు వెళ్ళినట్టుగా ఉదయకాలంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. Regularly I used to go. నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు వెళ్తూ ఉంటాను. You know what happened? ఒక రోజు ఏమైందో తెలుసా? While I was walking on the road, I crossed 1 kilometer. After I see one big fighting was going there. నేను 1 కిలోమీటర్ దూరం అంతా వెళ్ళిన తర్వాత ఒక సంఘటన చూశాను. అదేంటిదంటే ఒక పోరాటం, ఒక ఫైటింగ్ జరుగుతుందండి. You see, the one mother was fighting for her children. ఒక తల్లి తన పిల్లల కోసము పోరాడుతూ ఉంది. You know what kind of fight it is doing? అక్కడ ఏం పోరాటం జరుగుతుందో తెలుసా అండి? It is fighting with the snake. అక్కడ ఒక పాముతో మరి పోరాటం చేస్తుంది. The chicken was fighting with the snake. అక్కడ ఒక కోడి తన పిల్లల కోసం పాముతో పోరాడడం నేను చూశాను. I saw the
the children was in the hand of hen and in the under hands of hen, but the mother was fighting with the snakes. ఈ సమయంలో కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచుకొని ఆ యొక్క పాముతో పోరాడుతుందండి. You know, the mother hen is bleeding. ఈ సమయంలో కోడి అక్కడ చూసిన సంఘటన ఏంటంటే ఆ కోడికి రక్తం కారుతుందండి. But it's under covering his children. అయినప్పటికీ తన పిల్లలను తన చేతి కింద దాచి పోరాడుతుంది. You know, at lastly what happened? చివరికి ఏమైందో తెలుసానండి? The mother killed the snake. చివరికి ఆ పామును ఆ కోడి తల్లి చంపేసిందండి. You know, saved her children. ఏందో తెలుసా అండి? కోడి తన పిల్లలను కాపాడింది. The same way, అదే విధముగా God revealed me one thing. దేవుడు ఒకటి బయలుపరుస్తున్నాడు ఇప్పుడు. My son, my daughter, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, to give you salvation, నీకు రక్షణ ఇవ్వడానికి, to save you. నిన్ను కాపాడడానికి. You know, I shared my blood on the cross of Calvary. నేను నీ కోసము కల్వరి శిలువలో నా రక్తాన్ని చిందించాను. I fight for you. నేను నీ కోసం పోరాడాను. I was very surprised. నేను ఈ విషయాన్ని విన్నప్పుడు, చదివినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురి అయినాను. See how it is fighting. ఏ విధంగా దేవుడు మన కోసం పోరాడాడు. Even hen, how it is fighting. ఆ కోడి కూడా తన పిల్లల కోసం ఏ విధంగా పోరాడిందో, It's forgetting bleeding. ఆ రక్తము కారుతున్నప్పటికీ కూడా ఆ సంఘటన మర్చిపోయింది, ఆ బాధను మర్చిపోయింది. It's never give up. అయినప్పటికీ కూడా రక్తం కారుతున్నప్పుడు విడిచిపెట్టలేదు, పోరాటం ఆపలేదు. And keeping children safely. ఆ కోడి తన పిల్లలను చాలా జాగ్రత్తగా భద్రపరిచింది. You know, my brothers and sisters, నా ప్రేమైన సహోదరి సహోదరులారా, మీకు you are in the hand of God. ఇంకో విషయం తెలుసా? నీవు దేవుని చేతిలో ఉన్నావు. I want to tell you three things in this chapter. ఈ అధ్యాయం నుంచి 3 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. When Jeremiah was weeping for his people, ఇర్మియా ప్రవక్త తన ప్రజల కోసము విలాపిస్తున్నాడు. he is a weeping prophet. ఆయన విలాపించే ప్రవక్త అని పేరు గలదు. ఏడుస్తాడు తన ప్రజల He is కోసం. crying for his children. ఆ తన జనం కోసము, తన ప్రజల కోసము ఏడ్చే ప్రవక్త అని పేరు. He said, what to do this rebellious people? ఈ తిరుగుబాటు జనంతో నేను ఏం చేయాలి ప్రభు అని He was crying. ఆయన ఏడుస్తున్నాడు. Always is approaching the presence of God. ప్రతిసారి దేవునికి విన్నపించుకుంటూ ఉన్నాడు ఆయన సన్నిధికి వెళ్ళి. He's approaching the presence of God. He's approaching and going into the presence of God and taking, God, give me the solution for these problems. ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు, అయ్యా నేను ఈ ప్రజల కోసం ఏం చేయాలి, ఈ ప్రజలు ఇలాంటి వారు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. You know, God is revealing him in a different level of leading him in a different level. ఈ సమయంలో దేవుడు ఇర్మియా ప్రవక్తకి ఒక ప్రత్యేకమైన మార్గములో తన సత్యాన్ని బయలుపరిచాడు. Every time it's comforting. ప్రతి సమయంలో ఆయన ఆదరించడానికి, He's comforting him. అతన్ని ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. The same way, ఇర్మియాను ఏ విధంగానైతే ఆదరించాడో, ఓదార్చాడో, దేవుడు అదే విధంగా he want to comfort you. నిన్ను కూడా కంఫర్ట్ The చేయాలనుకుంటున్నాడు. one day, ఒకరోజు ఇర్మియా, God is speaking to Jeremiah. దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా, go to the porter house. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. What he said? ఏమన్నాడు తెలుసా దేవుడు? Today I want to tell you three things. 3 విషయాలు మీతో ఈరోజు పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. In these words we find 3 things. ఈ 6 వచనాల్లో 3 విషయాలు మీకు He బయలుపరుస్తాడు. says, Jeremiah, ఇర్మియాతో దేవుడు అంటూ ఉన్నాడు, why you crying? ఎందుకు ఏడుస్తున్నావు ఇర్మియా? Get up లే and go to the porter house. లేచి నువ్వు కుమ్మరి ఇంటికి పో. This is the first word. ఇది మొదటి మాట. When you cry, ఎప్పుడైతే నువ్వు ఏడుస్తున్నావో, when you are feeling alone, నువ్వు ఒంటరిగా ఎప్పుడైతే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో, go to the porter house. దయచేసి లేచి కుమ్మరింటికి పోవాలి.
Don't go to somebody and they will mock at you. నువ్వు వేరే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినట్టయితే వారు నిన్ను అపహాసిస్తారు. Recently +2 children got a result. ఈ సమయంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ మధ్య కాలంలో వారి యొక్క రిజల్ట్ వచ్చిందండి. +1 +2 people they got a result. మరి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం యొక్క విద్యార్థులకు ఫలితాలు వచ్చాయి. The other day one young man was speaking to me. ఒక రోజు ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. He said like this. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. And I got every mark is I scored like anything. నేను ప్రతి సబ్జెక్ట్ లో చాలా మార్కులు పొందుకున్నానని చెప్పాడు. But the only subject I lost only with 1 mark I lost it. నేను ఒక మార్కుతో ఒక సబ్జెక్టును కోల్పోయానని చెప్పాడు. But I don't know, my family never seeing all the subject, they are seeing only 1 mark and they are mocking at me. నేను తెచ్చుకున్న అన్ని సబ్జెక్టులో మార్కులు నా తల్లిదండ్రులు చూడలేదు. నేను ఏ సబ్జెక్టులో అయితే తక్కువ మార్కులు తెచ్చుకొని ఫెయిల్ అయిపోయానో అదే చూశారు నా తల్లిదండ్రులు అని చెప్పాడు. Always focusing on 1 mark. నేను ఒక్క మార్కుతోనే పోయాను, ఆ సబ్జెక్టు చూశారు, అదే చూస్తూ ఉన్నారు వాళ్ళు. Always pointing out me. అదే పట్టుకున్నారు వాళ్ళు. అక్కడ I said, నేను చెప్పాను, my brother, నా సహోదరుడా, this is the time. ఈ సమయం ఏంటిదో తెలుసా? The 1 mark ఆ ఒక్క మార్కు is going to be testimony in your life. ఆ ఒక్క మార్క్ ఏదైతే నువ్వు కోల్పోయావో అదే నీకు సాక్ష్యముగా ఉండబోతుందని చెప్పాను. You got 1 mark, you lost 1 mark to comfort some other young people. నీవు ఒక్క మార్కును కోల్పోయి ఉన్నావు కనుక ఇంక కొంతమందిని ఆదరించట కోసమే and go and write supplementary exam. నీవు పోయి మరలా సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయి అని చెప్పాను. Don't look at the people. నీవు ప్రజలను చూడకని చెప్పాను. Don't look at somebody who was mocking you, who was putting you down. నేను ఎవరైతే తక్కువ చూస్తున్నారో, ఎవరైతే నిన్ను అపహాసం చేస్తున్నారో, నీ ప్రజలను చూడకు, నీ ఇరుగు పొరుగు వారిని చూడకని చెప్పాను. They see 1 mark. వాళ్ళు ఒకే మార్కును చూస్తారు. You see 99 marks. నీవు 99 మార్కులను చూడు అని చెప్పాను. They see 1 mark. వాళ్ళు ఒకే మార్కును చూస్తారు. Forget that people. వాళ్ళని ఒకే మార్కు చూసే ప్రజలను మర్చిపో అని చెప్పాను. But you see 99 marks God has given you. He is telling that my son come, the 1 marks also I am going to give you. నీకు 99 మార్కులు వచ్చాయి, నువ్వు సంతోషంగా ఉన్నావు, కానీ ఒక మార్కు పైన బాధపడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఒక్క మార్కు కూడా ఇచ్చి పరిపూర్ణం చేయబోతున్నాను, దేవుని దగ్గరకు రా అని చెప్పాను. Ask and it shall be given unto you. దేవుని అడుగు, దేవుడు ఇస్తాడు. అడుగు వానికి అడుగుడు మీకు ఇవ్వబడును దేవుని వాక్యం సెలవిస్తుంది. Book of James chapter 1 verse 5 says, if you ask he will give liberally knowledge. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరికైనా జ్ఞానము కొదుగానే ఎడల వాడు దేవుని అడగవలెను, దేవుడు ధారాళముగా ఇచ్చునని రాయబడి ఉంది. He never stops the knowledge. ఆయన జ్ఞానం ఇవ్వడానికి ఎప్పుడు వెనుకాడడు. Because Jesus himself is the knowledge. దేవుడు యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానమై ఉన్నాడు. Don't worry my brother. నేను చెప్పాను, నా సహోదరుడు నువ్వేం బాధపడకండి. Come to the potter house. నువ్వు లేచి కుమ్మరి యొద్దకు రా. Don't see the problems. నువ్వు సమస్యలను చూడకు. The same thing God is speaking to Jeremiah, go to the potter house. ఇదే మాట ఇర్మియాతో దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పో. Today I am telling you my brother who are facing problems or anything else. ఎవరైతే సమస్యల గుండా ఉన్నారో, ఎవరైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో, సవాళ్ళను ఎదుర్కొంటున్నా వారితో చెప్పే మాట, you don't worry. దయచేసి చింతించకండి. Go to the potter house. దయచేసి లేచి కుమ్మరింటికి potter పోండి. is the creator. పోటర్ ఎవరో తెలుసా అండి? నిన్ను నిర్మించిన వాడు. And he is ready. ఆయన సిద్ధంగా ఉన్నాడు. You may be broken. నువ్వు మరి పగిలిపోయి ఉన్నావేమో. You may be thrown by people. నీవు ప్రజల చేత విసర్జింపబడిన వాడుగా ఉన్నావేమో. People doesn't like the broken things. ప్రజలు విడిపోయిన వాటిని, పగిలిపోయిన వాటిని ఇష్టపడరు. If in your house the mirror was broken, మన ఇళ్లలో ఒక అద్దం గనుక పగిలిపోతే do you like? మీరు ఇష్టపడతారా? నో లేదు కదా. What you will do? ఏం చేస్తారు మీరు? Throw it outside. మీరు తీసుకెళ్లి దాన్ని చెత్తలో పడేస్తారు. In your house, నీ ఇంటిలో if a mobile is broken,
నీ యొక్క మొబైల్ కనుక పగిలిపోతే You loved it? నువ్వు దాన్ని ప్రేమిస్తావా, ఇష్టపడతావా? No, you send it for repair. నువ్వేం చేస్తావు అంటే తిరిగి దాన్ని రిపేర్ చేయించడానికి In your house, ఒకవేళ నీ ఇంట్లో if there is a pot, ఒక కుండ, if you are putting the water, నువ్వు నీళ్లు పోస్తున్నప్పుడు and suddenly it is broken, ఒకవేళ ఆ కుండ పగిలిపోతే what you will do? నువ్వేం చేస్తావు? You throw it outside. నువ్వు తీసుకెళ్లి దాన్ని చెత్తబుట్టలో ఇస్తావు. People doesn't like the broken things, but God loves the broken things. He want to construct, remake it. ఈ సమయంలో ఇళ్లలో ఉన్న ఏ వస్తువైనా సరే ప్రజలు పగిలిపోయిన వాటిని ఇష్టపడరు, కానీ దేవుడు మాత్రము పగిలిపోయిన వాటిని ఇష్టపడుతున్నాడు. తన యుక్తముగా పగిలిపోయిన వాటిలో నుంచే కొత్తదనాన్ని సృష్టించాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. This is what God wants to speak to you. ఇదే దేవుడు మీతో మాట్లాడనైన That's మాట. why, my sister, you are in my hand. నా సహోదరి, నువ్వు నా చేతిలో ఉన్నావని దేవుడు అంటూ ఉన్నాడు. My brother, you are in my hand. నా సహోదరుడా, నువ్వు నా చేతిలో ఉన్నావని దేవుడు. Jeremiah, you are in my hand. ఇర్మియా, నువ్వు నా చేతిలో ఉన్నావు అంటున్నాడు. Go to the potter house. నువ్వు లేచి కుమ్మరింటికి పో. You see some miracle is happening there. నువ్వు అక్కడ ఏం జరుగుతుందో ఆశ్చర్యాన్ని గమనించని చెప్పాడు. It's a powerful miracle. అది ఒక అద్భుతమైన ఆశ్చర్యం. You cannot imagine that one. నీవు అది ఊహించలేవని చెప్పాడు. You know what he did? ఆయన ఏం చేశాడో తెలుసా? So he went down. ఆ ఇర్మియా ప్రవక్త లేచి కుమ్మరింటికి పోయాడండి. Then he saw something is happening there. అక్కడ ఏం జరుగుతుందో పరిశీలనగా చూడసాగాడు ఇర్మియా. He saw the potter was making a pot. అక్కడ కుమ్మరి మట్టితో కుండను తయారు చేసే విధానాన్ని చూశాడు. You know what happened? అక్కడ ఏం జరిగిందో తెలుసా? Suddenly it is crushed. అక్కడ కుమ్మరి సారె మీద కుండను చేస్తున్నప్పుడు ఆ కుండ సడన్ గా ఏమైపోయిందండి? మరి విడిపోయింది, పగిలిపోయింది. Broken. అది పగిలిపోయింది. When I was working on the wheel, it was broken. అది కుమ్మరి మీద కుండ చేయుచున్నప్పుడు వాని చేతిలో నుంచి విడిపోగా, You know what potter did? ఆ కుమ్మరి ఏం చేశాడో తెలుసా అండి? Here, second thing I want to tell you. రెండో విషయాన్ని మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. First thing, మొదటిది, if you are in the problem, నువ్వు సమస్యలో ఉన్నావా, if you are broken, నువ్వు పగిలిపోయి ఉన్నావా, go to the potter house. లేచి కుమ్మరింటికి పో. And second thing, రెండో విషయం, if you are broken, నీవు పగిలిపోయి, God want to make you with another vessel. పగిలిపోయిన స్థితిలో నుంచే దేవుడు ఒక నూతనమైన పాత్రను చేయబోతూ ఉన్నాడు. And he want to make you renew. He want to make you with his own intention. He want to make you perfect. అక్కడ ఒక మంచి మాట రాయబడింది తెలుసా ప్రేమ దేని బిడ్డలారా? విడిపోయిన జిగటమణిలో నుంచే ఆ మట్టిని తీసుకొని యుక్తమైనదిగా చేసెను. He doesn't like that you are broken. He doesn't want to throw into the dustbin. పగిలిపోయింది కదా, విడిపోయింది కదా, సారమించాలని చెప్పి కుమ్మరి ఆ మట్టిని పక్కకు పెట్టలేదండి. No, ఆయన చేయలేదా పని? he took it again. మరలా ఆ మట్టిని తీసుకున్నాడు. And he started doing again. మరలా దాన్ని చేయడం ప్రారంభించాడు. Working on the wheel. మరలా సార మీద పెట్టి, He's working on the wheel. సార మీద మరలా పని చేయడం ప్రారంభించి, The Holy Spirit of God is speaking now. ఇప్పుడు ఏ పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. If you are broken, నీవు పగిలిపోయి ఉన్నావా, then God's working started now. దేవుడు నీ నుండే గొప్ప కార్యం నీలో చేయబోతూ ఉన్నాడు. Start working in your life. దేవుడు నూతనమైన జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. Start working about your life. దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. You may be broken, my brother. నీవు ఇప్పుడు పగిలిపోయి ఉన్నావేమో, But God want to do with the own intention. He want to make a new vessel. విడిపోయి ఉన్నావేమో, పగిలిపోయి ఉన్నామో నా సహోదరుడా, అందులో నుంచే దేవుడు నీ కోసం ఒక నూతనమైన పాత్రగా చేయబోతున్నాడు నిన్ను. Make with the same clay. ఆ దేవుడు మరి జిగటమని ఏదైతే విడిపోయిందో అదే మన్ను తీసుకున్నాడు. He never take another clay. కుమ్మరి వేరే మట్టి తీసుకోలేదండి. Same. అక్కడ విడిపోయిన ఆ మట్టిని తీసుకున్నాడు. You may be broken. నీవు పగిలిపోయి ఉన్నావేమో, He want to take you. దేవుడు నిన్నే తీసుకోవాలనుకుంటున్నాడు. You are in my hand. దేవుడు అంటున్నాడు, నీవు నా చేతిలో ఉన్నావు. He's taking us, he's working on your problems. దేవుడు నీకున్న సమస్య మీద
పని చేయబోతూ ఉన్నాడు. He's working. దేవుడు నీ యొక్క సమస్యల మీద ఆలోచన చేయబోతూ ఉన్నాడు. And he's working now. దేవుడు ఇప్పుడే ప్రారంభించాడు అది. And you believe that God want to make you with a renew, and he want to give you a good strength. He want to make you perfect. దేవుడు నిన్ను ఒక నూతనమైన శక్తిగా, నూతనమైన వ్యక్తిగా, నూతనమైన పాత్రగా చేయడం ప్రారంభించాడు. And he is the potter. ఆయన కుమ్మరై ఉన్నాడు. We are the pot. నీవు కుండ అయి ఉన్నావు. We are the clay. నీవు జిగట మట్టి అయి ఉన్నావు. నువ్వు You know, without him, ఆయన లేకుండా, without his hands, ఆయన చేతులు లేకుండా we don't have a shape. మనకు ఆకారం లేదండి. You know, God made everything with his word. ఆయన ప్రతిది కూడా ఆయన మాట నుంచి నిర్మించాడు ఆయన. But God made man with his own hand. కానీ దేవుడు మానవుని మాత్రము తన స్వహస్తాల చేత నిర్మించుకున్నాడు. He says, let's make a man with my own image. It says like this. దేవుడు అన్నాడు తెలుసా, మన పోలిక చొప్పున మన స్వరూపమందును ఒక నరుని చేయదామనే ఆలోచన కలిగి ఆయన నిర్మించుకున్నాడు. ఆయన ఆలోచన చేత నిర్మించుకున్నాడు. What a great joy, my brothers. ఎంత ఆనందకరమైన విషయం అండి ఈ మాట. Why you crying? ఎందుకు ఏడుస్తున్నావు? Keep joy. దయచేసి ఏడవకండి, ఆనందంగా ఉండండి. Cherish in the presence of the Lord. దేవుని సన్నిధిలో సంతోషించండి. And jump into the presence of the Lord. దేవుని సన్నిధిలో గంతులు వేయండి. Because the potter want to make you renew. He want to give you a strength again. కుమ్మరి ఏ విధంగానైతే జిగట మట్టును కొత్త పాత్రం చేశాడు, అదే మట్టి చేత దేవుడు నిన్ను నూతనం చేయబోతూ ఉన్నాడు. When you are broken, ఎప్పుడైతే నువ్వు పగిలిపోయావో, he want to give you brightness of his light upon you. దేవుడు తన యొక్క ముఖకాంతిని నీ మీద ప్రకాశింపజేసి, When people see you, ఎప్పుడైతే ఆ వెలుగును ప్రజలు నీలో చూస్తారో, the people will say, how you healed my brother. ప్రజలు అంటారు, నా సహోదరుడా నువ్వు ఎలా స్వస్థపరచబడ్డావు, How you become a joyful man. నువ్వు ఇన్ని సమస్యల్లో ఏ విధంగా సంతోషంగా ఉన్నావు అని అడుగుతారు. How you overcome from the financial crisis. నువ్వు ఏ విధంగా ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటకు వచ్చావని ప్రజలు అడుగుతారు. How you overcome from this all the difficulties. నువ్వు ఈ సమస్యలన్నిటి నుంచి కూడా, ఈ కష్టాలన్నిటి నుంచి కూడా ఏ విధంగా బయటకు వచ్చావని అడుగుతారు. They say like this, No, I am in the hand of the Lord. నువ్వు అప్పుడు చెప్పాలి, నేను దేవుని చేతిలో ఉన్నానని చెప్పగలుగుతావు. This is the second thing I want to tell you. ఇది రెండో విషయం నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. God is working on your problems. దేవుడు నీ సమస్యల కొరకు, నీవున్న ఇబ్బందుల గుండా వెళ్తున్న నీ ప్రయాణాన్ని చూసి ఆయన నీ కోసం పని చేయడం ప్రారంభిస్తాడు. It's making new vessel for you. నిన్ను ఒక నూతనమైన పాత్రగా చేయబోతూ ఉన్నాడు. The Holy Spirit of God speaking right now. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదే సమయంలో. Many times చాలా సార్లు we start something, ఏదో ఒకటి ప్రారంభించి we never ends up rightly. We never ends up that one rightly. We start something that we will keep like that only. మనం ఎన్నో ప్రారంభిస్తాం కానీ ఆగిపోతాము. We never continues. మనము కొనసాగించలేం పనిని. You know, you are not in the prayer. ఎందుకో తెలుసా, మీరు ప్రార్థనలో ఉండము గనక. See, we start a prayer. You decide in the 1st January, you decide like that, I want to pray all 365 days. You start a prayer. In the 2 days, 3 days you pray. Then you will wind up with after 3 days. అందరిగా సాధారణంగా చేసే తప్పేందనగా, డిసెంబర్ 31వ తారీఖు నూతన సంవత్సరం ఎదుర్కోలు చేసుకుంటూ ఒక మంచి తీర్మానాన్ని మనం తీసుకుంటాం. ఈ నూతన సంవత్సరంలో 365 రోజులు నేను ప్రార్థన చేస్తాను, ఒక ఖచ్చితమైన తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కొనసాగించి మధ్యలో ఆగిపోతాము. You know, ఎందుకో తెలుసా, you are not in the hand of God. నువ్వు దేవుని చేతిలో లేవు. You doesn't like. ఆయన చేతిలో ఉండడం నీకు ఇష్టం లేదు. You want to be always in the world. నువ్వు ప్రతిసారి లోకంలో ఉండాలనుకుంటున్నావు. Recently I spoke with one of my brother. నేను ఈ మధ్య కాలంలో ఒక బ్రదర్తో మాట్లాడాను. He was getting a lot of salary. ఆయన చాలా
ఏమంటారు సంపాదన, ఉద్యోగం చేసి మంచి జీతం He పొందుకుంటున్నాడు. was always busy. ఆయన చాలా బిజీగా ఉంటుంటాడు. He is busy, become a busy. ఆయన బిజీగా ఉంటూ బిజీగా ఉంటుంటాడు. You know? శాలరీ మాత్రం చాలా ఉన్నతమైన శాలరీ వస్తుంది. But I asked him, why? Brother, why don't you start a prayer in the morning? Why don't you start your day with a prayer? నేను అడిగాను నా సహోదరుని, బ్రదర్ మీరు ఎందుకు ఉదయకాల ప్రార్థనలో ఉండరు, ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయవని అడిగాను. He says, I'm busy. ఆయన అంటున్నాడు, నేను చాలా బిజీ ఉన్నాయి గారు. I said, how come you 4 o'clock you are busy? నువ్వు ఇంత బిజీ ఉన్నట్టయితే మరి 4 గంటలకు ఏ విధంగా వస్తూ నన్ను అడిగాను. Why don't you pray 4 o'clock early in the morning and come with us and pray? I asked him. నేను అడిగాను 4 గంటలకు మాతో వచ్చి కలిసి ప్రార్థనలో ఉండొచ్చు కదా అని అడిగాను. I never told him to come physically to the church. No, I told to join in the Zoom prayer. నేను ఏదో అందరూ కలిసి ఆరాధన చేసినట్టుగా ఇక్కడికి వచ్చి మరి మాతో కలిసి ప్రార్థన చేయమని అడగలేదు. జూమ్లోనే కదా, గూగుల్ మీట్లోనే కదా, ఆన్లైన్లోనే కదా అని చెప్పాను. I said, wake up on the bed and just go through. నీటి దగ్గర నేను లేచి నీ ఇంటిలోనే ప్రార్థనలు ఆడి కావచ్చు కదా నీ ఇంటిలో నుండి అని అడిగాను. I said, I'm busy. అంటున్నాడు, నేను చాలా బిజీగా ఉన్నా. I don't know. నాకు తెలియదు ఏం బిజీయో. But I never see in his face happiness anytime. నేను ఒకటి మాత్రం గమనించాను, ఆయన ముఖంలో ఎప్పుడు ఆనందం చూడలేదు. I see on his face always busy. ఎప్పుడు ఆయన ముఖమంతా కూడా గజిబిజిగానే చూడడం గమనించాను. He never speaks with happily to anyone. ఆయన ఎప్పుడు ఇతరులతో ఆనందంగా మాట్లాడడం నేను చూడలేదు. He don't know how to drive the vehicle. ఆయన వాహన ఏ విధంగా నడపాలో కూడా తెలియడం లేదు. He go like anything. ఆయన ఏ విధంగా వెళ్తాడంటే ఇక వెళ్తూనే ఉంటాడు కానీ He doesn't know who is coming in front of him. ఆయన ముందు ఎవరు వస్తున్నారో ఆయన గమనించాడు. Who is going out, he don't know. ఎవరు బయటికి వెళ్తున్నారో గమనించాడు. Never cares of his clothes. ఆయన బట్టల గురించి ఆయన ఎప్పుడు పట్టించుకోడు. Busy. ఆయన బిజీ. I don't know. This kind of people were telling that. At lastly, they said when one day he was become a sick. ఇట్లాంటి ప్రజలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ సహోదరుడు ఒక రోజు అకస్మాత్తుగా మరి బలహీనుడైపోయాడు. The same day he's telling, ఆ రోజు అంటూ ఉన్నాడు, Pastor, would you like to pray for me? అప్పుడు అంటున్నాడు, అయితే ఎప్పుడైతే సిక్ అయి ఉన్నాడో, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయగలరా? You know what kind of sick he got? ఆయన ఏ రకమైన బలహీనత పొంది ఉన్నాడో తెలుసానండి. He was met with an accident. ఆయన ఒక యాక్సిడెంట్కి గురి అయి బెడ్ మీద ఉన్నాడు. Many Sundays I requested him. చాలా ఆదివారాలు ఆయనను ఎంతో విన్నపించుకున్నాను. Brother, be in the presence of God. చాలా సార్లు నేను చెప్పాను, బ్రతిమలాడాను, ప్రతి ఆదివారము ఆయన సన్నిధిలో గడుపు అని చెప్పాను. You know, now he's on the bed. ఆయన అప్పుడు వినలేదు కానీ ఇప్పుడు ఆరాధనలో ఉంటూ ఉన్నాడు. He's on the bed. ఆయన పడక మీద ఉన్నాడు ఇప్పుడు. You know, his leg was broken. ఎందుకో తెలుసానండి, ఆయన కాలు విరిగిపోయింది. His teeth was gone. ఆయన పన్ను విరిగిపోయింది. His eye was broken. ఈ కన్ను కూడా చితికిపోయినట్టయింది. Even back also he was broken like anything. ఈ యొక్క ప్రకృతి ఎముకలు కూడా మరి విరిగిపోయాయి. The hand was broken. ఈ చెయ్యి విరిగిపోయింది. Half of the body. ఆ సగ శరీరం అంతా కూడా He was not able to go now. ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. He's telling now, Jesus. మందిరాలకు వెళ్ళలేని స్థితిలో ఉండి పడక మీద ఉండి ఏడుస్తూ ఉన్నాడు. యేసు, forgive me. యేసయ్యా నన్ను క్షమించు. I went to him. నేను అతని దగ్గరికి వెళ్ళాను. Me and my wife went. నేను పాస్టర్ అమ్మ గారు. I said, my brother, నేను చెప్పాను, నా సహోదరుడా, you may be broken. నీవు చాలా పగిలిపోయి నీ హృదయమంతా మరి బాధలతో ఉన్నావు. But now you are in the hand of God. చెప్పాను, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు ఇప్పుడు. And God want to go make you perfectly now. నేను చెప్పాను, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు, దేవుడు నిన్ను. And he started crying. అప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు బాగా ఏడవడం His ప్రారంభించాడు. wife is crying.
తన యొక్క సతీమణి కూడా ఏడుస్తూ Children ఉన్నారు. is crying. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. Mother is crying. తన తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. Mother is crying. తల్లి ఏడుస్తూ ఉంది. Mother is telling that my son brought me into the salvation, but my son is going away from the church. నా కుమారుడు రక్షణలో ఉండాలని ఎన్నిసార్లు కోరుకున్నానో కానీ నా కుమారుడు మరి రక్షణలో ఉండకుండా, ఆరాధనలో ఉండకుండా వెళ్ళిపోయాడని Now mother is telling that he brought us to salvation, but this fellow is going out. నా కుమారుడే నన్ను రక్షణలోకి నడిపించిన వాడు, నా కుమారుడే నాకు దేవుని పరిచయం చేసిన వాడు, కానీ ఇప్పుడు నా కుమారుడు మందిరానికి రాలేకపోయాడు అని Seduced with alcohol. కుమారుడు మరి ఆల్కహాల్ చేత, మద్యము చేత బానిసైపోయాడు. Seduced. చాలా అలవాటైపోయాడు మద్యానికి. I said, my brother. నేను చెప్పాను, నా సహోదరుడా, Again another choice God has given you. నేను చెప్పాను, దేవుడు నీకు మరొక అవకాశం ఇచ్చాడు అని చెప్పాను. He want to make you perfect. దేవుడు నిన్ను పరిపూర్ణంగా తనకు యుక్తమైనట్టుగా చేయడానికి నీకు అవకాశం And he is ఇచ్చాడు. going to make you a useful vessel now. దేవుడు నిన్ను ఇప్పుడు ఒక పనికి వచ్చే పాత్రగా చేయబోతున్నాడని చెప్పాను. You may be broken, నీవు విడిపోయావు, but God want to bless you. దేవుడు నిన్ను మరలా Many ఆశీర్వదించబోతున్నాడు. times I used to say, the broken vessel always the blessing vessel. నేను చెప్తాను, పగిలిపోయిన పాత్ర ఆశీర్వాదకరమైన పాత్ర అని ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను చాలా మందికి. You know, Joseph was broken, ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు కూడా పగిలిపోయిన పాత్రనే. but he's become a prime minister. ఆయన ఒక దేశానికి ఉన్నతమైన అధికారి అయిపోయాడు, ప్రధానమంత్రిగా. Even Jeremiah was broken. ఇర్మియా ప్రవక్త కూడా పగిలిపోయిన హృదయంతో ఉన్నాడు. ఆయన జీవితం కూడా విచారకరమైన జీవితంలో ఉన్నాడు. You know, he's a great revolutionary puppet. ఆయనలో నుంచి వెళ్ళే గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు. You know, Hezekiel was broken many times. చాలా సార్లు యెహెజ్కేలు ప్రవక్త కూడా పగిలిపోయిన స్థితిలో ఉన్నాడు. You know, God has shown him many visions. ఆయనను అనేకమైన దేవుడు పగిలిపోయిన పాత్రలను మంచి పాత్రలుగా చేశాడు. ఆయన He shown many visions to him. ఆయనకు హిజ్కియా ప్రవక్త కూడా చాలా దర్శనాలు చూపించాడు. And he put his hand upon him. ఆయన మీద యెహోవా దేవుడు ఆత్మను కుమ్మరించి He put his hand upon him. ఆయన మీ తల మీద చేతి పెట్టి God has put a hand upon the Ezekiel. యెహెజ్కేలు మీద తన హస్తాన్ని చాపి God did many miracles with Ezekiel. ఆయన ద్వారా అనేకమైన అద్భుతాలు చేశాడు. No, Elijah was broken. ఏలియా కూడా, He was sitting under the tree. ఆయన కూడా ఏలియా ప్రవక్త కూడా మరి పగిలిపోయిన వాడుగా బాధలో ఉండి మస్తక వృక్షం కింద కూర్చుంటాడు ఆయన. It says Badari Vriksham. It says, Sorry. in Telugu it says like this. Badari Vriksham. He was sitting under the tree. ఆయన బదరి వృక్షం కింద కూర్చున్నాడు. He said, God, take me my life. ఇర్మియా పగిలిపోయిన హృదయంతో అంటాడు, ప్రభువా. Elijah, he says that I won't take me, Lord. Elijah. ఎలీషా. No, Elijah. ఏలియా అంటాడు, ప్రభువా నా ఆత్మను తీసుకో అంటాడు, నన్ను తీసుకో అంటాడు. Kill me. నన్ను చంపేసే ప్రభు అంటాడు. You know, ఎందుకో తెలుసా అండి, he was బ్రోకెన్. ఆయన చాలా గాయపరచబడ్డాడు. He did many miracles. ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. But he's fear for something. ఆయన భయపడుతున్నాడు, ప్రాణ భయంతో ఉన్నాడు. Somebody is going to kill me. నన్ను ఎవరో చంపబోతున్నారని. But God says, దేవుడు అన్నాడు, hey, Elijah, get up. ఏలియా లే. Are you sleeping with moody? ఎందుకు బాధలో ఉండి కృంగిపోతున్నావు, నువ్వు లే అన్నాడు. The food is ready. అలసిపోయినావు, నీకు ఆహారం రెడీగా ఉంది, నువ్వు లేచి సిద్ధంగా ఉంది, ఆరగించమన్నాడు. And walk 40 years. ఆ భోజనం ఆరగించి శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది, నడువమని చెప్పాడు. Walk. శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది అని చెప్పాడు. If you see in the Bible, ఈ మాటను మనం బైబిల్లో చూస్తాం. there are a lot of the religious godly people who are broken. చాలా బైబిల్లో చాలా మంది దేవుని మీద ఆధారపడిన బిడ్డల జీవితాలు కనుక మనం చూస్తే చాలా మంది జీవితాలు పగిలిపోయిన జీవితాలే
కానీ దేవుడు వారిని మంచి పాత్రలుగా చేశాడు. And finally I want to tell you, నేను ఒక మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను. you saw God says like this. First, when you are in the problem, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే నువ్వు సమస్యలో ఉంటావో go to the potter house. లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు. And second thing, రెండో సత్యం ఏంటిదనగా, when you are in the problem, నువ్వు ఎప్పుడైతే సమస్యలో ఉన్నావో you believe that God is going to make you as a new vessel. నీవు నమ్ము, దేవుడు నూతనమైన పాత్రగా చేయబోతున్నాడు నిన్ను అని. And third thing, మూడో విషయం, you know, he is going to make that blessing to someone. మూడో విషయం ఏంటో తెలుసమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వాదమైన పాత్రగా He చేయబోతున్నాడు. want to bless you to bless others. ఆయన నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా He చేయబోతున్నాడు. will make you useful vessel now. నిన్ను అనేకులకు వాడబడే పాత్రగా మరి వాడబడే పాత్రగా దేవుడు You are చేయబోతున్నాడు. a useful vessel. నీవు వాడే పాత్రగా, పనికొచ్చే పాత్రగా. Now broken vessel become a blessing vessel now. పగిలిపోయిన పాత్ర, విడిపోయిన పాత్ర పనికొచ్చే పాత్రగా చేస్తాడు దేవుడు. My brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులు, here I want to tell you a lot of things, but the time is up. ఇలా చాలా విషయాలు చెప్పాలనుకున్నా కానీ సమయం లేదు. I want to close with this verse. ఈ మాటల చేత నేను ముగించాలనుకుంటున్నాను. Jeremiah, యిర్మీయా, do you know that I did for this as a potter did for pot, I am going to do for your people. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యిర్మీయా కుమ్మరి ఏ విధంగానైతే చేశాడో నేను ఇశ్రాయేలుల పట్ల, ప్రజల పట్ల ఆ విధంగా చేయబోతున్నానని చెప్పాడు. Why you crying? ఎందుకు ఏడుస్తున్నావు యిర్మీయా? Why you weeping? ఎందుకు రోదిస్తున్నావు? Why you weeping? ఎందుకు రోదిస్తున్నావు? Cry. ఎందుకు ఏడుస్తున్నావు? Now you cry. ఈ సమయంలో నువ్వు ఇప్పుడు ప్రభు సన్నిధిలో మీరు ఏడవండి. I request everyone, దయచేసి అందరం కూడా, those who heard this voice, ఎవరైతే ఈ స్వరాన్ని వింటూ ఉన్నారో, ఎవరైతే ఈ మాటలు విన్నారో, you may be watching online. మీరు ఆన్లైన్లో కూడా ఉండి ఈ మాటలు వింటున్నారో, My brother, నా ప్రియమైన సహోదరుడా, you may be broken with some financial crisis. నీవు ఆర్థికపరమైన సమస్య చేతల పగిలిపోయి ఉన్నావేమో నీ హృదయం. We are not going to give you anything. మేము ఏమి ఇవ్వలేము, కానీ The word of God will give you peace. దేవుని యొక్క వాక్యం మీకు సమాధానం ఇస్తూ ఉంది. And He is going to deliver you. దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని విడిపిస్తూ ఉంది. He is going to bless you. దేవుని వాక్యం మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంది. When Jeremiah was broken, ఎప్పుడైతే యిర్మీయా పగిలిపోయి ఉన్నాడో you హృదయంలో, know what happened? ఏం జరిగిందో తెలుసా? God has made him a blessing. దేవుడు అతన్ని ఆశీర్వాదకరంగా చేశాడు. Do you believe that? నువ్వు నమ్ముతున్నట్లయితే Let's pray. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన Let's చేసుకుందాం. pray. ప్రార్థన చేయండి దయచేసి. Let's pray. మీకు మీరు మనసులో ప్రార్థన చేయండి. Today the word of the Lord came. ఈ రోజు దేవుని వాక్యం మిమ్మల్ని సంధించింది. The word of God will deliver you. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. The word of God will deliver you. దేవుని వాక్యము మీకు వినబడింది. దేవుని వాక్యం మిమ్మల్ని విడిపిస్తూ ఉంది. The closing prayer, my pastor is going to pray for you all. అందరి కోసము ప్రార్థన చేసుకుందాం. మహా Let's pray. Let's pray. Let's pray. అందరూ కలిసి దయచేసి ప్రార్థన చేసుకోండి. Thank you, దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, నీకు వందనాలు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అనేక మంది జీవితాలలో ప్రభువా పగిలిపోయిన స్థితిలో ఉన్నారు నాయన, విడిపోయిన స్థితిలో ఉన్నారు, ఏ ఆకారం లేని మట్టి పాత్రలుగా ఉన్నారు తండ్రి, మట్టిగా ఉన్నారు నాయన. అయా సాల మీద ఉండి నువ్వు చేస్తున్నప్పుడు అయా మేము కూడా తండ్రి పగిలిపోయి విడిపోయి ఉన్నాం తండ్రి. అయా మరి షేప్ లేని స్థితిలో ఉన్న జీవితాలు ఎంతో మంది ఉండొచ్చు. ఇక్కడ అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కుమ్మరి తయారు చేస్తాలనుకుంటున్నప్పుడు మట్టి విడిపోయింది, అయినా కూడా కుమ్మరి ఆ మట్టిని పక్కకు పెట్టలే, తిరిగి అదే మట్టిని తీసుకున్నాడు. అమ్మ భయపడకు నా సహోదరుడా, సహోదరి, భయపడకు, బాధపడకు. నువ్వే స్థితిలో ఉన్నావు, ఆర్థిక సంబంధమైన స్థితిలో మరి పగిలిపోయిన హృదయంతో ఉన్నావేమో, మోసం చేయబడిన స్థితిలో పగిలిపోయిన స్థితిలో ఉన్నావేమో, నువ్వు ఇతరుల చేత అన్యాయం చేయబడి నీ హృదయం పగిలిపోయిందేమో, ఇతరుల అవమానాల చేత, నిందల చేత, చేయని నేరానికి నువ్వు పగిలిపోయిన స్థితిలో ఉన్నావేమో. దయచేసి ఎవరు బాధపడకండి, ప్రార్థన చేసుకుందాం.
దేవుడు మరలా నిన్ను అదే స్థితిలో నుంచి యుక్తమైనట్టుగా, కుమ్మరికి యుక్తమైనట్టుగా మరొక పాత్రం చేసినట్టుగా దేవుడు అంటున్నాడు, నీవు నా చేతిలో ఉన్నావు నా ప్రియమైన కుమారుడా. ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీకు వందనాలు తండ్రి, నన్ను ఒక మంచి పాత్రగా చేయి నాయన, నన్ను సార మీద ఉంచు నాయన. నీకు ఇష్టం, ఇప్పుడు నీకు ఇష్టం అన్నట్టు కాదు, దేవునికి ఇష్టం అన్నట్టు చేస్తాడంట. పగిలిపోయిన వస్తువులు మనం పడేస్తాము, చెడిపోయిన వస్తువులు మనకి ఇష్టం ఉండదు, తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాం. కానీ దేవునికైతే పగిలిపోయిన పాత్రలే ఇష్టము, పగిలిపోయిన హృదయాలే, విరిగి నలిగిన హృదయాలే ఇష్టము. ఎందుకనగా దేవుడు ఒక నూతనమైన పాత్ర తనకిష్టమైనట్టు చేయబోతూ ఉన్నాడు, తనకు యుక్తమైనట్టుగా చేసుకోబోతున్నాడు. నువ్వెంత ఆశీర్వాదకరమైన స్థితి తెలుసా? నువ్వు పగిలిపోయింది ఎందుకో తెలుసా? విడిపోయింది ఎందుకో తెలుసా? తన చేతిలో యుక్తమైన పాత్ర చేపడడానికి పగిలిపోయిన స్థితిలో ఉన్నావేమో. డోంట్ వరీ, చింతించకండి, మీరు నా చేతిలో ఉన్నారని దేవుడు అంటూ ఉన్నాడు. మనల్ని మనం సమర్పించుకుందాం. అవునయ్యా, యవ్వన వయసులో ఆర్థికపరమైన విషయంలోనూ తెలిసి తెలియక చేసిన తప్పులతో పగిలిపోయానైనా. అయ్యా, మరి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నానయ్యా, నా సాక్ష్యం పోయిందని బాధపడుతున్నావేమో. నీవు ఎవరికి తలెత్తుకోలేని స్థితిలో ఉన్నావేమో. నీ పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, పిల్లల పరిస్థితులు అతలాకుతలం చేసి అయ్యా ఎటు దిక్కు చేసిన స్థితిలో ఉన్నావేమో. మీరు నా చేతిలో ఉన్నారని దేవుడు అంటూ ఉన్నాడు. సమర్పించుకుందామమ్మా, మన హృదయాలను సమర్పించుకుందాం. మన ఛాలెంజ్ లైఫ్ అంతా కూడా ఆయనకిచ్చేద్దాం. నీకు యుక్తమైన పాత్రకి చేయను ఆయన. నేను ఉత్తి జిగట మన్నునే తండ్రి, అయ్యా నువ్వు నా కుమ్మరివయ్యా, నేను మర్చినయ్యా అని చెప్పుదాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. ఇర్మియాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అద్భుతమైన దేవుడు నాయన. అవును నాయన, ఎంతోమంది భక్తుల జీవితాలు పగిలిపోయి ఉండగా ఆశీర్వాదకరంగా చేశావు. విడువబడిన వారిని, పగిలిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, బాధల్లో ఉన్న వారిని, లెక్క చేయలేని వారిని, తృణీకరింపబడిన వారిని, అయ్యా ఏ స్వరూపము లేని వారిని, అయ్యా ప్రజలలో ఎలాంటి గుర్తింపు లేని వారిని, పామరులను సైతం నాయన నువ్వు నిలబెట్టుకున్న దేవుడవు నాయన. గొప్ప పాత్రలుగా చేసిన దేవుడవు నాయన. ఈ వాక్యం ఎంతమంది అయితే విని ఉన్నారు, ఈ టెలివిజన్ ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారు నాయన. పగిలిపోయిన స్థితిలో ఉండవచ్చు నాయన. అయ్యా వివిధ సమస్యల చేత నాయన ఏ ఆకారం లేని ఒక మట్టి ముద్దలాగా ఉండవచ్చు నాయన. అయ్యా నువ్వే మా కుమ్మరి నాయన, మా జీవితాలను తీసుకోండి నాయన. అయ్యా నీకు సమర్పిస్తున్నాము తను నాయన. నీకు యుక్తమైన పాత్రగా చేసుకుని నాయన ఆశీర్వదించు నాయన. అయ్యా మరి నాయన పగిలిపోయిన పాత్రలను పనికొచ్చే పాత్రగా చేసే దేవుడు నాయన. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలు, మా సహోదరులు, పెద్దలు, చిన్నలు నాయన, ఎవరు ఏ హృదయాల చేత, ఏ సమల చేత పగిలిపోయి ఉన్నారో తండ్రి, వారందరినీ సన్నిధిలో నీకు సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆశీర్వాదకరమైన పనికొచ్చే పాత్రగా, నీకు మహిమను తీసుకొచ్చే పాత్రలుగా దీవించుమని, వాక్యం ఎత్తిన మీ దాసుని బహుబలముగా ఆశీర్వదించుమని, దీవించుమని, తన పరిచర్యను, తన సంఘాన్ని మీరు దీవించుమని, ప్రతి ఒక్కరు నన్ను నీ వాక్యానికి లోబడి సమర్పించుకున్న ప్రతి హృదయాన్ని మీరు దీవించుమని, బలపరచుమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.